నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో నేను గెలుస్తానో లేదో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు మా గోడును పట్టించుకోండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి హరీష్ రావుకు మొరపెట్టుకున్న మధ్యాహ్న భోజన కార్మికులు మూడు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు స్వాగతం పలికిన మంత్రి పయ్యావుల ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు మోండా డివిజన్లో సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు నేను మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదని ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు నేను హామీలు ఇవ్వను ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు అందుకే నేను హామీలు ఇవ్వను నా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తా అన్నారు నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తానని తెలిపారు కానీ నేను హామీ ఇయ్యను ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా నేను గెలుస్తున్నా లేదు నాకే తెలియదు పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు పోనీ మా ప్రభుత్వం వస్తున్నది తెలియదు పోనీ మా ప్రభుత్వం వచ్చి స్కీమ్ ఇస్తున్నది తెలియదు నాకు ఏ ఊరి నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తా చెప్తా మరి ఎవరో ఇదానికి ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు ఇప్పుడు కూడా మీరు అడిగిన ప్రయత్నం చేస్తా మా గోడును పట్టించుకోండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావును కలిసి విజ్ఞప్తి చేశారు వరంగల్ మధ్యాహ్న భోజన కార్మికులు ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు వేతనాలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు ఆందోళన చెందవద్దని డిమాండ్లు నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మధ్యాహ్న భోజన కార్మికులకు హరీష్ రావు భరోసా కల్పించారు మూడు రోజుల తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర తదితరులు ఆమెకు స్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు బాబు ముందుకు పో
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మోండా డివిజన్ లో పర్యటించి 1,34,00,000 రూపాయల వ్యయంతో 3 చోట్ల చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా విద్యుత్ స్తంభాలపై కుప్పలుగా ఉన్న కేబుల్ వైర్లు, క్రిందకు వేలాడుతున్న వైర్లతో ప్రమాదం పొంచి ఉన్నదని ఎమ్మెల్యేకు విన్నవించారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన ఆయన రాజాసింగ్ రాజకీయాలపై భయాందోళనలో ఉన్నారని, ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ మతతత్వ జెండాతోనే గెలిచారని ఆరోపిస్తూ ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని ఆరోపించారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషాంబేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. ఈ మధ్యలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ఎమ్మెల్యే రాజాసింగ్ది. ఆ వీడియో చూసినట్టయితే నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే రాజాసింగ్ పూర్తిగా రాజకీయాన్ని అర్థం చేసుకున్నాడు, పూర్తిగా భయాందోళనతోని ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఒక విలేకరు అతను అడిగినారు, రాజాసింగ్ గారు మీరు బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు కదా, బీజేపీ పార్టీ మిమ్మల్ని బహిష్కరించింది కదా, మరి బీజేపీ పార్టీ ఇచ్చిన పదవిని, ఎమ్మెల్యే పదవిని ఎందుకు అంటిపెట్టుకొని ఉన్నారు అని అంటే, ఎందుకు ఉండొద్దు, ఇది నా ఇష్టం, నేను రిజైన్ చెయ్యా, అక్కడ కిషన్ రెడ్డిని ఎంపీకి రిజైన్ చేయమని, ఇక్కడ నేను రిజైన్ చేస్తా, ఇద్దరం పోటీకి పోదామని. రాజాసింగ్ అందు గురించి ఎక్కువగా ఊహించుకున్నాను. నీకు బీజేపీ పార్టీ హిందుత్వ కాషాయ జెండాతో గెలిచినావు కానీ ఏది మతతత్వ రాజకీయాలతో గెలిచినావు అన్న విషయం నీకు అర్థమైపోయింది. ఎందుకంటే బీజేపీ పార్టీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తుంది, దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ రాజాసింగ్ ఇక్కడ గోషాంబేడ్లో మంచిగా ఆ యొక్క సుడో హిందుత్వాన్ని ప్రకటించిండు. ఆ రకంగా 2-3 పర్యాలు గెలిచిండు. ఇప్పుడు అర్థమైపోయింది ఆయనకు మతతత్వ రాజకీయాల అండ లేదు. ఇక ఇప్పుడు ఆయన ఒంటరి అయిపోయిండు. ఇప్పుడు ఎవరు పిలిచినా వస్తున్నాడు. ఇప్పుడు కాకితోని కబురు పంపించినా వచ్చి ఆడ అందరినీ బాగున్నావా, ఎట్లున్నారు అని అడుగుతున్నాడు. ఇవాళ అసలైన రాజకీయం రాజాసింగ్ అడుగులు వేస్తున్నాడు. కానీ ఏం లాభం, ప్రజలల్లో విశ్వాసం కోల్పోయినావు, ప్రజలు నిన్ను మొత్తం తిరస్కరించారు. నువ్వు బీజేపీ పార్టీతోని ఉన్నా లేకున్నా ఈ ప్రజలైతే నిన్ను ఒక నాయకుని లెక్క చూడరు. నువ్వు ప్రజలకు అందుబాటులో రాలేదు, ప్రజలకు నువ్వు ఏ రకమైనటువంటి మేలు చేయలేదు. ప్రజలు ఏంది అంటే నీ అదృష్టం కొద్దీ ఆ బీజేపీ యొక్క మతతత్వ రాజకీయాలతోని నువ్వు బయటపడ్డావు. కానీ లేకపోతే నీకు రాజకీయంగా లీడర్షిప్గా నీకు ఎటువంటి క్వాలిటీస్ లేవు. అది ప్రజలందరికీ తెలుసు, నీ కార్యకర్తలకు తెలుసు, నీ నాయకులకు తెలుసు. కానీ నీ ఎంబడి అలా ఎవ్వరు లేరు. నేను ఒకటే చెప్తున్నా, రాజాసింగ్ దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే నువ్వు అందరితో అనిపించుకుంటావు కదా, చెప్పించుకుంటావు కదా నేను హిందూ సామ్రాట్ అని. నిజంగా నువ్వు హిందూ సామ్రాట్ అయితే ఆ ఒక్క వర్డ్ మీదనే నువ్వు మళ్ళీ గెలిచొస్తావు. కానీ నీకు తెలుసు నేను హిందూ సామ్రాట్ కాదు, నేను హిందుత్వం కాదు, సుడో హిందుత్వాన్ని, నేను నిక్కార్సైన హిందుత్వాన్ని కాదు, నువ్వు సాఫ్ట్ హిందుత్వాన్ని, నువ్వు హార్డ్ కోర్ హిందుత్వం కాదు నీది. సో ఇవాళ ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టి నీకు నిజంగా ధైర్యం ఉంటే, నీ వ్యక్తిగతంగానే నేను గెలిచిన అనుకుంటే రిజైన్ చేయి పోయి, రిజైన్ చేసి మళ్ళీ నువ్వు ప్రజాక్షేత్రానికి వెళ్ళు, ప్రజల దగ్గరికి వెళ్ళు. ప్రజలు నిజంగా నువ్వు మంచి చేసి ఉంటే నేను గెలిపిస్తారు. ఎందుకు భయపడుతున్నావు? కిషన్ రెడ్డి ఎవరా? నీకు ఒక విలేకరు అడిగిండు నిన్ను రిజైన్ చేయి అంటే కిషన్ రెడ్డిది ఏంటి? నీ పార్టీ వ్యక్తిగతమైన విషయం, నువ్వు కిషన్ రెడ్డితో కొట్లాడు.
ఈడ ప్రజలకు నువ్వు బీజేపీ పార్టీ బీఫామ్లో గెలిచినావు, ఇవాళ నువ్వు ఒక్కనివి ఇండిపెండెంట్గా ఉంటున్నావు. ఇలా ప్రజలకు నువ్వు నీ గన్మెన్లను తీసేసిర్రు. నువ్వు ఏంది అంటే నీ ప్రోటోకాల్స్ అన్నీ పోయినాయి. నువ్వు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతావు? నువ్వు ప్రజలకు నీ ఇప్పుడు ఎమ్మెల్యే లెటర్ హెడ్ పోతే ఎవరు లెక్క కూడా చేస్తలేరు, డస్ట్బిన్లు వేస్తున్నారు నిన్ను. ఇక ప్రజలు నిన్ను నమ్ముకొని ఓట్లు వేసిన వాళ్ళు ఏం కావాలి? అందుగురించే నేను ఏమంటున్నా అంటే ఏ పార్టీ నిన్ను తీసుకోదు. ఇదైతే నువ్వు ఏ పార్టీలో డైజెస్ట్ కావు. నీ వ్యక్తిత్వం ఒకటి ఏంటంటే నువ్వు ఒక పెద్ద హీరో అనుకుంటావు. బాబు నీకు తెలియదు రాజా సింగ్, నువ్వు చెంబల్కా డాకు. నువ్వు ఎంతమందితో డబ్బులు ఈడ ఇండ్లు కట్టేటోళ్ళతో నువ్వు వసూలు చేయలే? నీ కార్పొరేటర్లు ఎంతమందితో నువ్వు వసూలు చేపియలే? నేనేం చెప్తున్నా అంటే ఇవాళ మొత్తము అవినీతిమయం అయిపోయింది గోషామైల్. ఎందుకనంటే బీజేపీ పార్టీకి పెద్ద మచ్చ అంటే గోషామైల్లోనే. ఎందుకంటే నేను బీజేపీ పార్టీ వాళ్ళను ఒకసారి వచ్చి చూడమంటున్నా ఈ గోషామైల్లో ఎంత అవినీతి ఉంటుందో. కార్పొరేటర్ల నుంచి ఎమ్మెల్యే వరకు అందినంతా దోసుకోవడమే ఇలా పని అంతే. వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి ఏం ఒరగబెట్టిరంటే ఏం లేదు. వీళ్ళు మంచిగా బంగ్లాలు కట్టుకున్నారు, మిద్దలు కట్టుకున్నారు, వీళ్ళ పిల్లల పెళ్లిలు వైభవంగా చేసుకున్నారు. అదే సంపాదించారు కానీ ప్రజలకు మాత్రం ఒరగబెట్టింది ఏం లేదు. నేను రాజా సింగ్ విషయానికి వస్తే ఒకటే చెప్తున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజకీయ నాయకుని అని ఇన్ని రోజులు విర్రవీగినావు కదా, నేను ఎక్కడ పోతే 100 మంది 1000 మంది వస్తారని. మరి అదే ధైర్యంతో నువ్వు ప్రజాక్షేత్రంలో నువ్వు ప్రజాక్షేత్రంలో నువ్వు పోతే నీకు ప్రజల యొక్క విశ్వాసం నీ పైన ఎంత ఉందో నీకు తెలిసి వస్తుంది. నీకు కూడా తెలుసు నేను మళ్ళీ గెలవా, నాకు డిపాజిట్ కూడా రాదని కూడా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అతనికి కూడా తెలుసు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, రాజా సింగ్ ఈజ్ ఏ యూజ్లెస్ ఎమ్మెల్యే, అన్ఫిట్ ఎమ్మెల్యే. ఈయన ఇప్పుడు ఏమైంది అని అంటే సగం పడిపోయింది, ఇంకా సగం ఏదో అది ఆ ఎమ్మెల్యే పదవిని పెట్టుకున్నాడు, అది కూడా పోతే ప్రజలకు ఒక మంచి నాయకుడు గోషామైల్కు దొరుకుతాడు. సో ఆ అవకాశాన్ని ఇవ్వని చెప్పి నేను రాజా సింగ్తో కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. చలో గాంధీ భవన్ కి పిలుపునిచ్చిన మున్నూరు కాపు నేతలు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మున్నూరు కాపు నేతకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని, మున్నూరు కాపు నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూరియా కొరతకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో రాయపర్తిలో రైతుల ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మద్దతు తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్టు చేయడంతో కాసేపు పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది. బాయికాడికి కూలీళ్ళు ఆటో వస్తా అంటే వాళ్ళతోటి మాకు ఒక 2 బస్తాలు వేసుకురమ్మంటే బాయికాడికి ఆటో వాళ్ళు వేసుకొచ్చేది మాకు యూరియా బస్తాలు కూలీలతో పాటుగా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచని ఒక్క యూరియా బస్తా దొరకలేదు. ఆ ఊళ్ళకు ఎవరన్నా డీడీ కట్టి తీసుకొచ్చుకున్న వాళ్ళు, ఫర్టిలైజర్ షాప్ ఉన్న వాళ్ళకు, వాళ్ళ మేరువాన ఉన్న వాళ్ళకి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి 5 బస్తాలు 4 బస్తాలు 6 బస్తాలు వాళ్ళే వేసుకుంటారు తప్ప మమ్మల్ని చూసి ఎందుకో కానీ మాకు ఒక్క బస్తా ఇవ్వడం లేదు. మాకు ఇప్పటికి 3 రోజులు అవుతుంది నేను రాయపర్తి తిరగబట్టి ఒక్క బస్తా దొరకలేదు. ప్రతి ఒక్కరు అందులోనే చాలా మంది అట్లనే అన్నం తిరగక కళ్ళకు చీకటి వచ్చి ఆడ కింద పడి వాళ్ళు చాలా ఇబ్బంది పడతాంటే చూసుకుంటున్నాం. మేము మాకు ఇంత అవస్థ ఎందుకు వచ్చింది అనేది మేము చాలా బాధపడతాం. సార్ మీరు మాకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి, ఈ దొంగల రాజ్యం పోవాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏది కనిష్టానికి మాకు ఏ స్పందించడం లేదు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి కలెక్టరేట్ కార్యాలయంలోని పురాతన భవనం కూలింది. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టరేట్ వెనుక భాగంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇదే భవనంలో కలెక్టర్, ఆర్డీఓ, ట్రెజరీ సహా పలు కార్యాలయాలు కొనసాగుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పిఎస్సిఎస్ వద్ద రైతులకు కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు చెప్పులు, ఆధార్ కార్డులు, జిరాక్స్లు, గొడుగులు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామున వచ్చినా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నాకు పిల్లలు ప్రెగ్నెంట్ పిల్లలు తీసుకొని వచ్చిన నాకు ఆరోగ్యం మంచిగా ఆపరేషన్ అయిన మనిషిని ఇప్పుడు ఎన్ని రోజుల కాంచి కట్టలేక ఊక వచ్చి పోవడేనా? ఇదేనా మీరు చేసేది? ఏం పెత్తనాలు చేస్తారు, ఏం రాజకీయాలు చేస్తారు అసలు మీరు? వేసిన షేర్లన్నీ వచ్చిన షేర్లు లక్షలు పెట్టినాం. ఇదేనా వీళ్ళు చేసేవారా? మళ్ళీ రేపు రాపాలి మా రాపాలని మాకు పిల్లలు లేరా, ఇంట్లో పిల్లగాలు లేరా? ఈయన ఉన్నాం ఇక మేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో, నేను గెలుస్తానో లేదో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. మా గోడును పట్టించుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి. హరీష్ రావుకు మొరపెట్టుకున్న మధ్యాహ్న భోజన కార్మికులు. మూడు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు స్వాగతం పలికిన మంత్రి పయ్యావుల. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు. మోండా డివిజన్లో సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.